ఇంకా కోత కోయవారిని పంపమని చెప్పి, అదే సమయంలో యేసుక్రీస్తు తను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు ఆయన. ఒకటి, ఆ మందిరం యెరూషలేములో ఉన్న ఆ శృంగారపు దేవాలయం మందిరం ఏదైతే సొలొమోను కట్టించాడో దాని రాతి మీద రాతి నిలువని రోజు రాబోతుందని చెప్పాడు. అది ఎప్పుడు జరుగుతుంది అని శిష్యులు అడిగారు. అక్కడ మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగారు. మూడో ప్రశ్న, అంతమునకు సూచనలు ఏంటిగా, మొత్తం అంతానికి, యుగ సమాప్తి, అంతం. 3 ప్రశ్నలకు జవాబు చెప్తూ ఆయన రాకడ గురించి ఏమన్నాడో తెలుసా? ఆయన రాకడ గురించి ఏమన్నాడో తెలుసా? అదిగో ఆయన తన దూతలను పంపును. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వారు ఏం చేస్తారట? ఆ దూతలు కోత కోస్తారు వాళ్ళు అన్నాడా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అన్నాడా? చూద్దామా ఒకసారి, మీకోసం చూద్దాం. ఎందుకంటే అన్నాడా లేదా అని మీరు నాకు డౌట్గా చూస్తున్నారు. సరే, అక్కడ రాయబడిన మాటల ప్రకారంగా చదివితే ఇంకా బాగుంటుంది. మత్తయి సువార్తలో మనం 24వ అధ్యాయంలో చూస్తున్నాం. మనము 30వ వచనం నుండి, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అని. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన డైరెక్ట్గా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? వినబడతలేదు నాకు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన ఎవరిని పంపుతానంటున్నాడు? ఆయన దూతలను పంపుతానంటున్నాడు. దీని మీద నేను ఆల్రెడీ చెప్పిన, మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, దూతలు వచ్చారు. అదే 7 దూతల వర్తమానం, అదే 7 ఉరుముల వర్తమానం, అదే 7 ముద్రల ప్రత్యక్షత. ఏర్పరచమన్న వారిని మాత్రమే పోగు చేసేది. ఎక్కడ పోగు చేస్తుంది? క్రీస్తు లోపట. ఆర్భాట వర్తమానం ఏంటి చెప్పండి? ఆర్భాట వర్తమానం అంటే ఏంటి చెప్పండి? అది వధువు యొక్క ఆత్మీయ ఆహారం. అది ప్రవక్త ఏమని చెప్పాడు ర్యాప్చర్ అనే మెసేజ్లో? అది వధువు యొక్క ఆత్మీయ ఆహారం అన్నాడు, ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమన్నాడు? క్రీస్తులో వధువుతో ఐక్యత పొందుతా, క్రీస్తులోని వధువంతా సమకూర్చబడుట. క్రీస్తులోని వధువంతా క్రీస్తులో, మళ్ళీ భౌగోళికంగా కాదు. ఇండియాలో వరంగల్లోనో, లేకపోతే మద్రాసులోనో, లేకపోతే విజయవాడలోనో, లేకపోతే ఢిల్లీలోనో, బాంబేలోనో, అట్లా కాదు. క్రీస్తు లోపట. ఎందుకు? క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో ఉన్నవాడికి. సో ప్రవక్త ఏమని చెప్పాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక ఆరాధన స్థలం అనే వర్తమానంలా ఆ ఆరాధన స్థలం ఏదో కాదు, క్రీస్తై ఉన్నాడు అన్నాడు. అది గొర్రెపిల్ల రక్తమై ఉన్నది, ఈ కాల వాక్యమై ఉన్నది. మనమందరం ఈ కాల వాక్యములో నమ్ముతూ కూడుకుంటున్నామంటే క్రీస్తు రక్తములో కూడుకుంటున్నాము, గొర్రెపిల్లలో కూడుకుంటున్నాము, యేసుక్రీస్తులో కూడుకుంటున్నాము. అదే ఆ యేసు క్రీస్తే, ఆ నామమే, ఆ యేసు క్రీస్తే, ఈ కాల వాక్యమే. అది క్రీస్తు రక్తమై ఉన్నది, అది ఈ కాల వాక్యమై ఉన్నది. అది అందులోనే మనం అందరం కూడుకుంటున్నాం అన్నాడు. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనం ఈ జీవాహారాన్ని తిన్నప్పుడు పరలోకము నుండి జీవాహారం వచ్చిందా? ఆయన కుడి చేతిలో తెరవబడిన పుస్తకం ఉన్నదా? ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన కుడి చేతిలో తెరవబడిన పుస్తకం ఉన్నదా? ఆ తెరవబడిన పుస్తకమే జీవాహారం అన్నాడు ప్రవక్త. అదే ఆర్భాట వర్తమానం. ఆ జీవాహారం తిన్నప్పుడు ఏం చేస్తుంది? నువ్వు క్రీస్తులో వధువుగా ఐక్యత చెందుతావు.
ఇప్పుడు ఆ జీవారం ఏంటో కాదు, ఆ తెరవబడిన పుస్తకం. ఆ తెరవబడిన పుస్తకం ఏంటో కాదు, 7 ముద్రల గ్రంథం. 7 ముద్రల గ్రంథం ఏంటో కాదు, వింటున్నారా? 7 ఉరుముల స్వరము, 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతలు. 7 ముద్రలను తెరిచింది, 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతలు. అందుకే 7 ఉరుములే 7 ముద్రలను తెరిచింది. 7 ఉరుముల స్వరమే 7 ముద్రలను తెరిచింది. ఆ 7 ఉరుములు ఎవరు? ఆ 7 దూతలు, దేవుని 7 ఆత్మలు. ఆ దేవుని 7 ఆత్మలే, ఆ దేవుని 7 ఆత్మలే, ఆ 7 దూతలే 1963లో దిగొచ్చారు కదా. ప్రకటన 10:1 రాయబడిన ప్రకారముగా బలిష్ఠుడైన వేరొక దూతగా మేఘం ధరించుకొని వచ్చాడు కదా ఆయన. ఆ మేఘం ఏంటిది? 7 దూతలు, దేవుని 7 ఆత్మలు. ఆ దేవుని 7 ఆత్మలే 7 ఉరుములు. ఆ 7 ఉరుములే 7 ముద్రలను తెరిచింది. అందుకే ప్రవక్త అన్నాడు, 7 ముద్రలలోని ప్రత్యక్షతలే 7 ఉరుములై ఉన్నవి. అదే ఈరోజు వధువుకి జీవారమై ఉన్నది. అదే ఇప్పుడు నిన్ను క్రీస్తుతో ఐక్యపరుస్తా ఉన్నది. క్రీస్తు లోపట నిన్ను క్రీస్తుతో ఐక్యపరుస్తా ఉన్నది.